హాయ్ అండి. మనం ఇంతకుముందు చెప్పిన కదా నాటుకోళ్ళు సాదుకొని మనం మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవాలి ఏందనేది. ఇప్పుడు నేను ఫస్ట్ నాకు ఏం తెలియకుండానైతే ఒక షెడ్ అయితే స్టార్ట్ చేసిన. నాకు జీరో నాలెడ్జ్ నుంచి నేనైతే ఒక షెడ్ స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి చిక్స్ తీసుకొచ్చిన, ఎట్లా పెంచిన, ఎట్లా అమ్మిన పూర్తి వివరాలు అయితే మీకు చెప్తా. వాళ్ళు ఎంత లాభం ఉంటుంది ఏందనేది కూడా ఎవరికి తెలియదు. ఈ రోజులలో చాలామంది లక్షల లాభం ఉంటుంది. నాటుకోవడం అమ్మితే ఏదో ఒకటి రోజులో కోటీశ్వర్లు అయిపోవచ్చు, ఇట్లా అట్లా అనేది అంత ఫేకు. ఇట్లాంటి మాటలను నమ్ముకొని మాత్రం ఇట్లాంటి ఫీల్డ్కి రాకుండా వస్తే మాత్రం గుడ్డు చాకరీ చేయాల్సి ఉంటుంది. ఈ చాకరీ చేసినా కూడా వీళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉంటే ఎదుర్కోవాల్సి వస్తుందో నేనైతే మీకు చెప్దామని ముందుకు వచ్చిన. కంపల్సరీ నేను ప్రతి ఒక్క వీడియో చేస్తాను. ఈ కాడ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే మనకే తెలియనప్పుడు మీకు ఎట్లా చెప్పాలనేసి ఫస్ట్ నాకు ఒక థాట్ వచ్చింది. ఆ థాట్లో నేనేమనుకున్నా అంటే మనకు తెలియనప్పుడు మీకు చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి దాని గురించి మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకనే మీకు ఈ వీడియో రూపంలో చెప్తా అనేసి అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయినా. మీరైతే చూడండి, నేను ఆల్రెడీ ఒక బ్యాచ్ చిక్స్ తీసుకొచ్చి ఒక బ్యాచ్ మొత్తం సాది 4 months కంప్లీట్ అయిపోయాక ఒక బ్యాచ్ అమ్మినాక దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాకనే నేను వీడియో చేద్దామనేసి పక్కా ఫిక్స్ అయినా. ఇప్పుడైతే నేను పూర్తిగా వాటిని ఇంకా కొన్ని ఉన్నాయి కూడా, దాంట్లో ప్రాఫిట్ ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది, మన శ్రమ ఎంత ఉంది అనేది కూడా పూర్తిగా నేను ప్రతి ఒక్కటి వీడియో తీసి మాత్రం కంపల్సరీ మీకు పెడతా. ఈ వీడియో పూర్తిగా తీసినాక మాత్రం మీరైతే ఖచ్చితంగా మీకు ఒక మంచి గైడెన్స్ దొరుకుతుంది. ఈ నాటుకోళ్ళకి రావాలా వద్దా అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నాకనైతేనే మీరు ఈ నాటుకోళ్ళ బిజినెస్లోకి అయితే రావండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా నష్టాల పాలయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దీంట్లో మీరు అప్పు తీసుకొని వచ్చి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా, ఏదో చేస్తా, నాకు నెలకు ₹1,00,000 వస్తాయి, 50,000 వస్తాయి అనేది ఇది అబద్ధం ముచ్చట. చాలామంది సోషల్ మీడియాలో అన్నీ చిక్స్ ఇస్తాం, బైబ్యాక్ తీసుకుంటాం ఇవన్నీ చెప్తున్నారు. మీకు చిక్స్ ఇచ్చిన తెల్లారి బైబ్యాక్ తీసుకోవడం కాదు కదా, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఫార్మర్స్. నేను పెట్టినాక నేను ఎదుర్కొన్న ఫేసెస్ మాత్రం చాలా ఉన్నాయి. నాతో పాటు ఎదుర్కొన్న వాళ్ళవి కూడా నాకు చాలా తెలిసినాయి. అవన్నీ నేను ప్రతి ఒక్క వీడియో రూపంలో మీకు కంపల్సరీ పెడతా. నేను డే 1 స్టార్ట్ నుంచి ప్రతి ఒక్క వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. చూడండి, మీరు ప్రతి ఒక్క వీడియో చూసిన తర్వాతనే మీరు ఎట్లుంటుంది ఏంది అనేది, మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది పూర్తి వివరాలు అయితే కంపల్సరీ మీకు చెప్దాం అనుకుంటున్నా. దీంట్లో వ్యాక్సిన్స్ ఎన్ని ఉంటాయి, ఏ వ్యాక్సిన్స్ ఉంటాయి, ఎప్పుడు వేయాలి అనేది కూడా కంపల్సరీ మీకు చెప్తా. ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ ఒక బ్యాచ్ తీసుకొద్దాం అనుకుంటున్నా. ఆ బ్యాచ్ నుంచి మాత్రం మీకు ప్రతి ఒక్కటి గైడెన్స్ ఇచ్చుకుంటా, మీకు ప్రతి ఒక్కటి చెప్పుకుంటా. నేను నాతో పాటు ఎంత అమౌంట్ ఒక చిక్ నుంచి 40 daysలో ఎంత అమౌంట్ తీయచ్చు, 45 daysలో ఎంత అమౌంట్ తీయచ్చు, 3 monthsలో ఎంత అమౌంట్ తీయచ్చు, బైబ్యాక్ సేల్ అమౌంట్ ఎంత అవుతుంది, ప్లస్ షెడ్ దగ్గర అమ్ముకుంటే ఎంత అమౌంట్ అవుతుంది, చికెన్ సెంటర్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది. నేను ఈ 5 tricks మాత్రం మీకు చెప్పబోతున్నా. ఈ 5 tricks మీరు నేర్చుకున్నప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టడానికి ముందు అవకాశం ఉంటుంది. అయ్యో నేను ఏదో 1000 కోడిపిల్లలు తెస్తా షెడ్లో, నేను ఒక ట్రేడర్ని పిలిచేసి అమ్ముకుంటా అంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో నష్టాల పాలయ్యే అవకాశం 100% ఉంది. 99% 100% ఉంది. దాంట్లో మాత్రం ఎలాంటి విషయం లేదు. మీరు ఎప్పుడైతే ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటా అంటారో ఆ రోజు మాత్రమే మీరు కంపల్సరీ ప్రాఫిట్ పొందే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు అయితే మీకు ఎలాంటి ప్రాఫిట్ అనేది ఉండదు. ఆ ప్రాఫిట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క వీడియో మీరు చూడాలి. ప్రతి ఒక్క వీడియో చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వ్యాక్సిన్స్ ఎట్లా, మనకి ఎట్లా చిక్స్ ఇస్తారు, మిక్స్ ఇస్తారా, లేకపోతే మేల్స్ ఇస్తారా, ఫీమేల్స్ ఇస్తారా, ఆ ఫీమేల్స్ అయితే ఎట్లాంటి ఫేజ్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది, మేల్స్ అయితే ఎట్లాంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది, మిక్స్డ్ అయితే ఎట్లాంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. అట్నే కాకుండా మీరు ఫీడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు, ఈ ఫీడ్ తీసుకొచ్చుకున్నప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఫీడు, మీరు కంపెనీ నుంచి తీసుకొస్తున్నారా, బయట ఏదో బాయిలర్ టైప్లో మిల్లులో తీసుకొచ్చుకుంటున్నారా, లేకపోతే బాయిల్డ్ మిల్లుల టైప్లో తీసుకొచ్చుకుంటారా, లేదంటే వేరే కస్టమర్ దగ్గరికి పోయి తెచ్చుకుంటారా, ట్రేడర్ దగ్గర నుంచి తెచ్చుకుంటారా, ట్రేడర్ దగ్గర తెచ్చుకున్నప్పుడు ఎంత ప్రాఫిట్ పడుతుంది మనకు, ఈ కస్టమర్ దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు ఎంత పడుతుంది, ఈ ప్రైస్ అనేది ఎక్కువ మీరు తెలుసుకోవడానికి అయితే చేయండి. అంతకు మించి మీరు బయట ఎక్కడి నుంచి ఏ ట్రేడర్ దగ్గర నుంచి కొన్నా మాత్రం ఖచ్చితంగా ఈ రోజులలో నష్టాల పాలయ్యే అవకాశం ఉంది. ట్రేడర్సే చాలామంది చిక్స్ ఇచ్చి రిటర్న్ తీసుకోలేకపోతున్నారంటే అర్థం చేసుకోండి మీరే. చిక్స్ ఇచ్చినామా కథం ఫోన్ ఇచ్చడం బంద్ చేసినామా, ఖాళీ మన తెల్లారి మన కాల్ కూడా లిఫ్ట్ చేయరు. అటువంటి ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు.
అట్లాంటివి కాకుండా ఉండాలంటే కంపల్సరీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మీకైతే నేను పెట్టాలనుకుంటున్నా, ప్రతి ఒక్క వీడియో పెడతా, మీరు చూసుకొని ఆ తర్వాతనే ఈ ఫీల్డ్కి అయితే రండి. ప్లీజ్ దయచేసి ఈ ఫీల్డ్కి వచ్చిన మాత్రం ఇట్లాంటి విషయాలు తెలుసుకున్నాగానే రండి, లేదంటే మాత్రం ఖచ్చితంగా నష్టాలు పడే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇబ్బంది పడితే మాత్రం మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం, చాలా పూర్ ఫ్యామిలీలు ఉన్నోళ్ళు ఇటువంటి బిజినెస్ అయితే ఎవరు చేయరు, రిచ్లు ఉన్నోళ్ళు కూడా ఇటువంటి బిజినెస్ చేయరు. మా ప్రతి ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఒక డైరీ ఫామ్ అయినా, ఒక పోల్ట్రీ ఫామ్ అయినా, ఏదైనా ఫార్మింగ్ చేయాలంటే ఒక మిడిల్ క్లాస్